ఓం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ కేపీకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఓం శాంతి శాంతి శాంతి. సోదర బృందానికి నమస్కారాలు. మనం ఇంతవరకు దశమస్కందం పూర్వభాగం రహస్య ప్రకాశంలో గ్రీష్మ ఋతు వర్ణనం చదువుకున్నాం. ఆ తర్వాత వెలగ చెట్టు రాక్షసుణ్ణి కృష్ణుడు వధించుట ఈ ఘట్టంలో మొదటి భాగం చదువుకోవడం జరిగింది. ఇది కృష్ణుని యొక్క లీలలు హరివంశం నుంచి కృష్ణావతారంలో సన్నివేశాలు ఏ ఒక్క గ్రంథంలోనే సంపూర్ణంగా వర్ణింపబడి ఉండలేదు. కొన్ని హరివంశంలో, కొన్ని విష్ణు పురాణంలో, కొన్ని పద్మపురాణములో, భారతం మొదలైన గ్రంథాలలో కొన్ని సన్నివేశాలు వర్ణించబడి ఉన్నాయి. కనుక ఆయా ఘట్టాలను కూడా ఆయా గ్రంథముల నుండి మనం చెప్పుకొనుచున్నాం. ఇది మాస్టర్ గారు తెలియజేయడం జరిగింది. అయితే ఎర్రాప్రగడ రాసినటువంటి హరివంశం మహాకావ్యంలో పూర్వభాగంలో 6వ ఆశ్వాసంలో వెలగ చెట్టు రాక్షసుడిని కృష్ణుడు వధించుట గురించి వివరించబడి ఉన్నది. దానిని మనం ఇప్పుడు చదువుకొంచున్నాం. ఇక్కడ ఏమైందంటే, బృందావనంలో ఉన్నటువంటి గోపకులు, ఆవులు, ఆలమందలు, మొత్తం అన్ని రకాల జంతుజాలం కూడా కొద్ది రోజులుగా రోగగ్రస్తమై ఉన్నాయి. ఈ రోగగ్రస్తం అవడం వలన వాటిని నివారించడానికి గాను ఏం చెయ్యాలని ఆలోచిస్తూ మొత్తం గోపాలకులు మహాదేవుడికి సంబంధించినటువంటి పూజలు చేశారు. ఆ చేస్తున్నప్పుడు మహాదేవుడు ప్రసన్నుడై చేస్తున్న బ్రాహ్మణులలో ఒకరికి ఆవేశించి ఈ వెలగ చెట్టు రాక్షసుడి యొక్క వివరాలు తెలియజేశారు. దానవనాథుడైన విరోచనుని కుమారుల్లో బలికంటే ముందు పుట్టినవాడు ఒకడున్నాడు. వాడి పేరు కాలకలి. ఆడు మహాబల పరాక్రమ సంపన్నుడైనటువంటి దానవుడు. ద్వాపర యుగాంతంలోని వాడు ఒక విషపూరితమైన వెలగ చెట్టుగా యమునా నది దక్షిణ తీరంలో పుట్టాడు. వాడు ఒక చెట్టు రూపంలో పుట్టి ఆ చెట్టు కొమ్మలు విషపూరితమై చాలా దూరం వరకు వ్యాపించి ఉన్నాయి. ఆ వివరాలన్నీ కూడాను బ్రాహ్మణుని రూపంలో శివుడి అనుచరులలో శంఖకర్ణుడు అనేటటువంటి ఒక అనుచరుని ద్వారా తెలియజేయడం జరిగింది. ఆ వివరాలన్నీ గోపనాయకులకి తెలియజేశారు. వాళ్ళు సంతోషించి తర్వాత బలరామకృష్ణులను పిలిచి జరిగిందంతా వివరించారు. ఎక్కడి నుంచి మనం చదువుకుందాం. మహాబలవంతులు సద్గుణవంతులు అగు బలరామకృష్ణులు ఇది విని ఇట్లనిరి,
దేవదేవుడైన పరమేశ్వరుని శాసనమిది. నా తల్లిదండ్రులు, నా వంశము వారు, నాకు ఆప్తులైన ఈ నందగోకులములోని మానవులు, గోవులు బ్రతికి బయటపడుటకు ఇది ఏ మార్గం. పైగా దీని వలన చక్కని కీర్తి కూడా లభించును. ఇంతకన్నా మంచి పని ఏముండును? కృష్ణుడు మరలా వారితో ఇట్లనెను. పూజ్యులారా, పూర్వము పాలసముద్రము చిలుకుచున్నప్పుడు హాలాహలమన కాలకోట విషము పుట్టెను. అప్పుడు శంకరుడు తన రుద్రశక్తితో ఆ విషమును అదుపులో పెట్టి మిరింగివేశాను. అట్లే మన వారినందరినీ రక్షించెదను. ఇక మీరందరూ సంతోషముగా ఉండవచ్చును. కృష్ణుడు ఇట్లు పలికి ఆ బ్రాహ్మణ బృందమునకు నమస్కరించి శంకరునకు సాష్టాంగ నమస్కారము చేశాను. బలరామునితో కలిసి శివాలయమునకు ప్రదక్షిణము చేశాను. విషపు వెలగ చెట్టును నాశనము చేయవలెనని నిశ్చయించుకొని కత్తులు, గొడ్డళ్ళు, గుణపములు మొదలైన పరికరములు తీసుకుని వారు విషవనము వైపుకు బయలుదేరిరి. ఈ 7 రోజులు చేసిన శివ పూజలకు ఫలితముగా గోపాలకులలో చాలామందికి అప్పటికే రోగబాధలు తగ్గి ఆరోగ్యము చేకూరసాగాను. వారిలో యువకులు పూర్తి ఆరోగ్యముతో ఉత్సాహముతో కృష్ణుని వెంట నడచిరి. వారు చేయుచున్న సింహనాదములు దిక్కులలో నిండుచుండెను. వారు కూడా గొడ్డళ్ళు మొదలైనవి ధరించి కృష్ణుని పక్కలను ముందటను పరివేష్టించి గంతులు పెట్టుచు ముందుకు సాగిరి. వారితో పాటు బ్రాహ్మణోత్తములు కూడా కుతూహలముతో వారిని అనుసరించిరి. అడవిలో ముందుకు సాగుచున్న కొలదియు భరింపరాని కంపు సోకుచుండెను. దుర్భర ఎదురుగాలి వైపు కృష్ణుడు దారి తీసెను. దూరముగా భయంకరమైన ఆ వెలగ చెట్టు కనిపించెను. ఆ వెలగ చెట్టు దారుణముగా ఉండెను. పాతాళములో ఉన్న సర్పరాజులందరికీ కోరలలో ఉన్న విషమంతయు ఈ రూపము ధరించినట్లుండెను. కాలకూట విషములోని తీవ్రత అంతయు మారువేషము వేసుకొని ఈ చెట్టు రూపము ధరించినట్లున్నది. నరలోకములోని వందలాది అగ్నిజ్వాలలు ఒక్కచోట రూపి కట్టినట్లున్నది. భూతప్రేతాదులను ఆవాహన చేయు క్షుద్ర విధానములన్నీయు ఈ రూపము ధరించినట్లున్నది. ఆకాశము తాకినంత ఎత్తులో వికారముగా చాచి ఉన్న కొమ్మలతో ఎక్కడ చూసినను తానే కనిపించుచున్నట్లు విస్తరించి ఉన్న విషపూరితమైన ఆ వెలగ చెట్టు భీకరముగా ఉండెను. కృష్ణుడు ఉత్సాహముతో ఆ చెట్టును సమీపించుటకు యత్నించెను. కానీ ఆ అడవి అంతయు అడుగు పెట్టుటకు వీలు లేనంత చిక్కని పొదలతో, చెట్లతో, తీగలతో నిండి ఉండెను. అవి అన్నయూ మాయామయమైన వృక్షములని తెలిసిన కృష్ణుడు గొడ్డళ్లతోనూ కత్తులతోనూ ఎక్కడికక్కడ తీగలను, కొమ్మలను నరికివేయి ఆ వెలగ చెట్టు రాక్షసుని భార్యలందరూ రాకాసి ఆవుల రూపములో, తమ కుమారులైన రాక్షసులు ఎద్దుల రూపములో తమను పరివేష్టించి ఉండగా ఆ వెలగ పండ్లను కడుపు నిండా మెక్కి అప్పటికే మదించి ఉన్నారు. బలరామకృష్ణులతో పాటు కోపోద్రేకముతో వెలగ చెట్టు కిందకు చేరి క్రూరముగా గోపాలకుల వంగ చూడసాగిరి. ఆ వృక్షపు ఆకారము సామాన్యముగా లేదు. దాని కాండము 30 బారుల వెడల్పుగా ఉండెను. కొమ్ములు ఒక్కొక్కటి 15 బారులు వెడల్పుగా ఉండెను. అంత భయంకరమైన ఆ చెట్టు నుండి పెద్ద పెద్ద కొండలంతటి పరిమాణములో వెలగ పండ్లు వేలాడుచుండెను. ఈ పండ్ల నుండి వెలువడిన విషవాయువుల వలననే నా బంధువర్గమునకు ఇన్ని బాధలు కలిగెను. ముందు వీనిని నాశనము చేసి ఆ తరువాత మిగిలిన పని చూడవచ్చును అనుకున్న కృష్ణుడు అన్నగారితో కలిసి కాయలన్నిటినీ రాల్చివేయుటకు ఉపక్రమించెను. పిందెలు, పసరుకాయలు, దోరకాయలు, మిగలం ముగ్గిన పండ్లు చెట్టు నిండుగా గెలలు కట్టి కొమ్మలే కనిపించనంత దట్టముగా ఆవరించి ఉండెను. బలరామకృష్ణులు అందిన కాయలను అందినట్లుగా త్రెంపి నేల మీద పగులుగొట్టిరి. తమ మిత్రులైన గోపాలకులు రాళ్లు అందించుచుండగా విసిరి ఎత్తుగా ఉన్న కాయలను పడగొట్టిరి. రాలిన కాయలనే విసిరి మరికొన్ని కాయలను పడగొట్టిరి. ఎగిరి కొమ్మలు పట్టుకుని లాగి విరుగుగొట్టి కాయలన్నిటినీ చితకగొట్టిరి. కాయలు పగులుచున్న ధ్వనులతో పాటు కొమ్మలు విరుగుచున్న ఫెలఫెల ధ్వనులు గోపాలకులు చేయుచున్న అట్టహాసములతో కలిసి ఆకాశములో నిండిపోయెను. కాయలన్నీయు రాలిపోయిన నీచమైన ఆ వృక్షము మూడువారినట్లు కనిపించెను. ఆ దృశ్యము చూచి రెచ్చిపోయిన దానవుని కొడుకులు మదించిన ఎద్దుల రూపములో గోపాలకులపై దూసుకుని వచ్చిరి. వేల సంఖ్యలో ఉన్న ఆ ఎద్దులు గిట్టలతో, కొమ్ములతో, తోకలతో గోపాలకులను హింసించుచుండగా వారు తట్టుకొనలేక పారిపోయిరి. నందగోపకుమారుడైన గోపాలకృష్ణుడు నవ్వుచూ ఆ రాకాసి ఎద్దుల మందలో చొరబడి ఒక్కొక్క దానిని వెనక కాళ్ళు పట్టుకొని ఆ చెట్టు కొమ్మలపైనే విసిరికొట్టి చంపెను. కొన్నింటిని మెలికలు తిప్పి విసరగా అవి శరీరము విరిగి చనిపోయెను. ఒకదానిపై ఒకదానిని విసిరికొట్టి కొన్నింటిని చంపెను.
నేలపై విసిరికొట్టి మరికొన్నింటిని చంపెను. ఆ దానవులందరూ తమ సహజ శరీరములతో పడి చచ్చిరి. ఆ వనమంతయు రక్తము వనం. పూజింపదగిన వృషభ రూపంలో ఉన్నను అవి అన్నయ్యూ దానవులే అనియో మాంసాహారులనియో పెద్దల వలన స్పష్టముగా తెలిసినది కనుక కృష్ణుడు ఎంత మాత్రమూ దయచూపలేదు. తమ కొడుకులు చచ్చుట చూచిన వారి తల్లులు కృష్ణుని చంపివేయుటకై భయంకరమైన కోపముతో ముందుకు దూకిరి. తలలు వంచి కొమ్ములొడ్డి భయంకరముగా హుంకారము చేయుచు ఆ గోవులు దూసుకుని వచ్చిచుండెను. రాక్షసత్వము కనిపించినట్లు దారుణముగా నోళ్లు తెరిచి పరిగెత్తుకుని వచ్చుచుండగా వారి గిట్టల దెబ్బలకు భూమి పగులునట్లుండెను. అట్లు తనపై దాడి చేయుచున్నవి రాక్షస వనితలని తెలిసినను అవి గోరూపములో ఉన్నవి కనుక కృష్ణుడు వానిని చంపుటకు వెనకాడెను. ధర్మస్వరూపము మాతృస్వరూపము అయిన ఆవుల రూపములను చూచి కృష్ణుడు వానిని చంపదలుచుకొనలేదు. వాని దెబ్బలను తట్టుకొనచు తోకలు పట్టుకుని దూరముగా విసిరివేశను. కొమ్ములు విరగొట్టి కొన్నింటిని దూరముగా త్రోసివేశను. చేతితో చెరచి కొన్నింటిని దూరముగా తరిమివేశను. ఇట్లా రాకాసి గోవులను కృష్ణుడు ఒక్క నిమిషంలో దూరదూరముగా తరిమివేశను. ఆ రాకాసి ఆవులు భయపడిపోయి తలలు వంచుకొని తిరిగి తిరిగి చూచుచు దీనముగా అంబారవములు చేయుచు ఎక్కడో దూరముగా ఉన్న అడవులలో దూరి మాయమయ్యను. ఆ తరువాత కృష్ణుడు ఆ విషవృక్షమును నాశనము చేయుటకు ఉపక్రమించను. ఉద్ధృతముగా వికారముగా పెరిగి ఉన్న పెద్ద పెద్ద కొమ్మలు విరగొట్టెను. వ్రేళ్లతో పాటు మూలము తెగగొట్టెను. చేతులు చాచినట్లు నిలబడి ఉన్న కొమ్మలను విరిచివేశను. అక్కడికక్కడ మిగిలి ఉన్న పండ్లన్నీ రాల్చివేశను. తలలెత్తి నిలబడినట్లున్న పైకొమ్మలను కూడా విరగొట్టెను. దేవేశ్వరుడైన కృష్ణుడు ఈ విధముగా ఆ విషవృక్ష రూపములోని నీచరాక్షసుని రూపము కూడా లేకుండా నాశనము చేశను. ఆ తరువాత బలరాముడు మిగిలిన గోపాలకులు సహాయము చేయుచుండగా గోపాలకృష్ణుడు చెలరేగి విషవృక్షము చుట్టుపక్కల వ్యాపించి ఉన్న వృక్షములనన్నింటినీ నాశనము చేయుట ప్రారంభించను. ముళ్లతో నిండిన విషవృక్షములు, విషపు తీగెలు, విషపు గుబురులు మొదలైన వాటిని నరికి కుప్పవేసిరి. ఆ రాక్షసుని కొడుకులు రాక్షస రూపములో ఎద్దుల రూపములను శవములై పడి ఉండగా వాటినన్నిటినీ పోగు చేసి ఈ చెట్ల కొమ్మలలో వానిని పడవేసి వానికి నిప్పంటించిరి. అన్ని వైపులను మంటలను తగిలించి ప్రజ్వలింపచేసిరి. పైనుండి మండిపోచున్న ఎండల వేడి, దానికి తోడు ప్రచండమై వీచుచున్న గాలులతో మంటలు చెలరేగి చెట్లు కొమ్మలతో పాటు రాక్షసుల శరీరములు కూడా చూచుచుండగానే కాలి భస్మమయ్యను. ఈ అద్భుత సన్నివేశమును చూచి దేవతలు కృష్ణునిపై పుష్పవృక్షము కురిపించిరి. దేవతావాద్యములు మ్రోగుచుండగా అప్సరసులు నాట్యము చేసిరి. వాయువు చల్లగా హాయిగా వీచెను. దిక్కులలో చీకట్లు తొలగి చక్కని వెలుగులు నిండెను. అపూర్వమైన విజయమునిట్లు సాధించుకొని వచ్చిన వాసుదేవుని చూచి గోపాలకులతో పాటు కుతూహలముతో వెంట వచ్చిన బ్రాహ్మణోత్తములను పరిపరి విధముల సంకీర్తనము చేసిరి. బృందావనములో రోగములు మాయమయ్యను. చక్కని వాతావరణముతో బృందావనము విలసిల్లెను. ఇప్పుడు ఆ ప్రాంతము భువన పావనమని కీర్తింపదగినట్లుగా ఉండెను. ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు, ఇంతవరకు హరివంశములో నుండి ఈ కథను చెప్పుకున్నాం. ఇటుపైన భాగవతములోని కథాగానమును చెప్పుకుందాము. రేపల్లెలో వర్ష ఋతువు ప్రవర్తించుట. 719, 720 పద్యాలు. కృష్ణ బలరాముల సాన్నిధ్య ప్రభావము వలన ఆ వనములో కోకిలలు, చిలుకలు కలగానము చేయుచుండగా, తుమ్మెద గుంపుల జుంకారము శృతి చేయుచుండగా, నెమళ్ళు క్రాంకారములు చేయుచు అందముగా నాట్యమాడుచుండెను. యమునా నది తరంగములలో తడిసిన పద్మముల నుండి వీచుచున్న సుగంధయుక్తమైన చల్లని గాలులు వేసవి తీవ్రత కనిపించకుండా చేసెను. ఇట్లు వసంతకాలపు సౌందర్యములు విరసిల్లుచున్న సుందరమైన బృందావన సమీప భూములకు బలరామకృష్ణులు గోవుల మందలను తోలుకొని పోయిరి. గోవులతో ఆటలాడుకొనిరి. గోవులు కూడా చెంగున గంతులు వేయిచు వారితో ఆటలాడెను. గోపకులు ఒకరితో ఒకరు నవ్వుకొనుచు తగువులాడుచు ఉత్సాహముతో బిరబిరా తిరుగుచు చెట్ల సందులలో దాగుడు మూతలాడుచు పాటలు పాడుచు వేణువులు వాయించుచు నాట్యము చేయుచు నేలపై పడుచు గుట్టలపై నుంచి దూకుచు బంతులాడుచు చప్పట్లు చెరచుచు కప్పల వలె దూకుచుండెరి. మారేడు, ఉసిరిగా మొదలైన పండ్లను పైకి విసురుచుండెరి. చెట్ల కొమ్మలను ఊపుచు జంతువులను త్రోలుచుండెరి. తేనెటీగలను పారద్రోలి పట్టులలోని తేనెలు త్రాగుచుండెరి.
మత్తుగా పడుకొనుచుండిరి. గురువు, శిష్యుడు, యజమాని, సేవకుడు, మిత్రుడు, శత్రువు అనే పాత్రలు కల్పించుకొని వానికి తగిన పనులు చేయుచుండిరి. పిలకలు ఊగుచుండగా మల్ల యుద్ధములు చేయుచు పందెములు వేయుచుండిరి. ఎగిరి తన్నుకొనుచుండిరి. వేరు రూపములలో అలంకరించుకొనుచుండిరి. ఇట్లు వారెన్నో విధముల ఆడుకొనసాగిరి. ఈ బలరామకృష్ణులే మా పాలిటి మహారాజులు అనుచు అడవి తీగలతో పల్లకీలు కట్టి వారిద్దరినీ వానిలో కూర్చుండబెట్టి మోయిచు ఎగిరి కేకలు పెట్టుచుండిరి. బలరామ వాసుదేవులు నడుచుచుండగా గోపకులందరూ వందిమాగదుల వలె స్తోత్రగానములు చేయుచు వారి వెంట నడుచుచుండిరి. వారికి బలరామకృష్ణుల స్మరణ తప్ప మరి యొక్క భావనయే స్ఫురించుట లేదు. గోపబాలకులు ఈ విధముగా సంతోషముతో పాటలు పాడుచూ పోయి చెట్ల నీడలలో విశ్రమించిరి. ఇంకనూ కొందరు పాటలు పాడుచుండగా కృష్ణుడు కూడా నవ్వుచూ చేతులు త్రిప్పుచూ నాట్యము చేయుచుండెను. అతనితో పాటు బలరాముడు కూడా నాట్యమాడుచుండెను. కృష్ణునితో పాటు దేవతామూర్తులెందరో గోపబాలకులుగా భూమిపై అవతరించిరి. వారందరూ సంతోషించుచు వేణునాదములతో కొమ్ము బోరాల ధ్వనులతో తలలు త్రిప్పుచు పాటలు పాడుచు నటుల వలె స్తోత్ర పాఠకుల వలె బలరామకృష్ణులను స్తోత్రము చేయసాగిరి. బలరామకృష్ణులు ఈ విధముగా నదులు, సరస్సులు, సెలయేళ్లు, మడుగులు మొదలైన జాస్తావరముల ఒడ్డుపైనను కొండల దగ్గర పొదరిండ్ల నీడలలోనూ ఒత్తుగా పెరిగిన పచ్చని గడ్డి జొంపముల వద్దను పశువులను మేపుచుండిరి. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడితో ముగిద్దాం. స్వస్తి.